నాగార్జున అక్కినేని నాగార్జున గారు గ్లోబల్ సమ్మిట్ లో హాజరవుతున్నారు. ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి. కొంచెం జరగండి సార్, కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ ఇవ్వండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ ఇవ్వండి. ఇది గ్లోబల్ సమ్మిట్ దగ్గర సిచ్యువేషన్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలకి కౌంటర్ కూడా చేశారు ఆయన. సో ఆయనతో పాటుగా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అండ్ నటుడు నాగార్జున కూడా ఉన్నారు. సో ఎలా ఉంది ఇక్కడ రావడం అంటే చాలా సంతోషంగా ఉందనేటువంటి మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. మరి గ్లోబల్ సమ్మిట్లో అటు రాష్ట్ర స్థాయి పలు పారిశ్రామికవేత్తలు లేకపోతే దిగ్గజాలు, అటు దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు సంబంధించిన దిగ్గజాలు అయితే బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. తెలంగాణ రైజింగ్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం అనేక సెషన్స్ తో ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు సెషన్స్ లో అనేక డిపార్ట్మెంట్స్ రంగాలకు సంబంధించిన నిపుణులంతా కూడా పాల్గొని చర్చిస్తారు. తదనంతరం రేపు సాయంత్రం రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేస్తారు. ఆ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ ఫంక్షన్ తో రేపటి భవిష్యత్ తెలంగాణ భవిష్యత్ 2047 కల్లా ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొని పోవాలి, ఎలా ఉండబోతుంది, దానికి మేము వేస్తున్నటువంటి పునాదులు ఏంటి, ప్రణాళికలు ఏంటి, దానికి చేసేటువంటి కసరత్తు ఏంటి, దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ ఏంటి, అన్నీ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ లో మనందరికి కనిపిస్తాయి. థ్యాంక్ యూ. తెలంగాణ రైజింగ్ చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం. తెలంగాణ రైజింగ్ అనే ఈ డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసింది, దానికి నేను చదివాను కూడా. చాలా చాలా అద్భుతంగా ఉంది. ది విజన్ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు దాన్ని ఎలా తయారు చేయాలి. అండ్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్, జస్ట్ నాట్ ఇండియన్ ఫిల్మ్ హబ్. అండ్ ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు ఫిల్మ్ ఇక్కడ ఫిల్మ్ సిటీ నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు? చాలా సంతోషం అండి. అందరూ వస్తే, అందరూ కలిసి పనిచేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్ వాళ్ళకున్న కాంటాక్ట్స్ తో మనకున్న కాంటాక్ట్స్ తో అందరూ కలిసి చేయొచ్చు ఆల్రెడీ. అండ్ అన్నపూర్ణ కూడా మేము ఆల్రెడీ 50 years నుంచి తెలంగాణలో బీన్ హియర్ ఫర్ 50 years. అది దాన్ని కూడా తీసుకొస్తాం ఇక్కడికి. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు వెదర్ పరంగా కానీ ఇంకా అన్ని రకాలుగా కూడా తెలంగాణ అనుకూలం అని చెప్తా ఉన్నారు కదా, మీరేం చెప్తారు దానికి సంబంధించి? వెదర్ అనేది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెదర్స్ ఇన్ ద కంట్రీ. ఇది అందరికీ తెలిసిందే. చాలా మంచి వెదర్. ఇప్పుడే అక్కడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. రేవంత్ రెడ్డి లోపలికి వెళ్తున్న విజువల్స్